సమాచార హక్కు చట్టం పట్ల ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజా సమాచార అధికారులు, పిఐఓలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండి చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ విఎస్కే చక్రవర్తి సూచించారు. క్షేత్రస్థాయిలో సమాచార హక్కు చట్టం అమలు తీరును పరిశీలించే కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్టీఐ దరఖాస్తులు, రిజిస్టర్లు, సంబంధిత రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు 2005లో సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ చట్టం ద్వారా ప్రతి భారతీయ పౌరుడు ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ నిధులతో నడిచే సంస్థల నుంచి నిర్ణీత గడువులోపు సమాచారాన్ని పొందే హక్కు కలిగి ఉంటారని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం అమలులో అర్జీదారుల సంతృప్తి ఎంతో ముఖ్యమని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించడం పిఐఓల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ పివి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు. కమిషనర్గా విధుల్లో భాగంగా క్షేత్రస్థాయిలో సమాచార హక్కు అమలు ఎలాగ ఉందని పరిశీలన కోసం రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈస్ట్ గోదావరిలో మరికొన్ని పరిశీలనలు ఉంటాయి. ఇందులో భాగంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పిఐఓస్, వీరితో ఒక సమీక్ష నిర్వహించడం జరిగింది. సమాచార హక్కు అమలు ఖచ్చితంగా సమాచారం కోరిన వారు 30 రోజుల లోపల సమాచారం ఇవ్వాలని స్పష్టంగా చెప్పడం జరిగింది. సమాచారం వారి దగ్గర అందుబాటులో ఉన్న వారికి సమగ్రంగా ఇవ్వడం పిఏఓల బాధ్యత. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ అక్కడి నుంచి దాటి సెకండ్ అప్పీలేట్ అథారిటీ వరకు వెళ్ళడం అంటే సమాచార హక్కు అమలులో ఒక జాప్యమే కాకుండా ఒక లోపం కూడా ఉన్నట్టుగా మేము గుర్తిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. అర్జీదారుడు సంతృప్తి చెందడం చాలా అవసరం. అదే సందర్భంలో ప్రజా ప్రయోజనం లేకుండా వ్యక్తిగత శత్రుత్వాలో లేదో వేరే ఇంట్రెస్టులతో అప్లై చేసేవారి పట్ల కూడా పిఏఓలు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇటీవల కాలంలో కొంతమందిపై ఇలాగా తరచూ పిటిషన్లు పెట్టడం, ఇదే జరుగుతున్న వారి మీద కూడా కమిషన్ విచారణ చేస్తుంది. దీని మీద కొంతమందిపై చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. ఇలాంటి వాళ్ళు ఏమవుతుంది